బీసీ బాలికల గురుకులంలో ఆర్సీఓ జ్యోతి ఆకస్మిక తనిఖీ చేశారు. వస్తువులు లేమిపై హాస్టల్ వార్డెన్ ప్రిన్సిపల్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలికల స్నానం గదులు సరిగా లేకపోవడంపై వార్డెన్ ప్రిన్సిపల్ జ్యోతి నిలదీశారు. విద్యార్థుల రూమ్ పైభాగంలో పెచ్చులు ఊడుతున్నాయని, కనీసం వాటిని రిపేర్ చేయించరా అంటూ ఫైర్ అయ్యారు. విద్యార్థులు పడుతున్న సమస్యలు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తారని ఆర్సీఓ జ్యోతి అన్నారు. అది ఎంత బలస్ట్గా ఉందంటే నిజంగా మీరు క్రిమినల్ కేసు కూడా బుక్ చేసా ఒక ఇష్యూ మీద మీరందరూ లేడీస్ కదమ్మా, మీరు ఎదురు చూసుకోవట్లేదని ఆడ పిల్లలకి ఇబ్బంది అవుతుందని మీకేం తెలియదు. అంత మగ పిల్లగానే స్టాఫ్ ఉన్నారు వంట చేసేవాళ్ళు. వాడి కిచెన్లో పోయి ఆడ కూరగాయలు తీసినట్టు తీసి ఆడ కిటికీ ఓపెన్ చేస్తే మొత్తం వాళ్ళు స్నానం చేసేది కనిపిస్తుంది. మీరు ఎందుకు అబ్జర్వ్ చేయలేదు ఈ విషయం? మీకు కనీసం ఈ మాత్రం కూడా ఇంగితం లేదా నాకు అర్థం కాదు. ఇప్పటిదాకా విండోస్ ఉన్నాయి, ఎటు ఓపెన్ ఉంది విండోస్ కి అసలు జెంట్స్ ఆయన కూడా ఎంగు ఉన్నాడు. అబ్బాయి 20 సంవత్సరాలు ఉంటే వాడి కిటికీ ఎక్కడి నుంచి ఓపెన్ చేసుకొని చూడొచ్చు. ఏం చూస్తున్నారు మీరంతా? మరి మీరు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? మరి అయినా కూడా మీరు అబ్జర్వ్ చేసినప్పుడు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఏమమ్మా మీరందరూ ఏం చేస్తున్నారమ్మా? ఇప్పుడు అది ఓపెన్ చేసి ఉంది, వాడు కూరగాయలకు వస్తున్నాడు రూమ్ లోకి. చెప్పండి, నాకు అర్థం కాదా? చెప్పేదేనమ్మా, ఒక చెక్క తీసుకొని మేకులు కొట్టే కదా. ఎవరు కొట్టారు? ఇప్పుడు చూద్దామండి. ఇప్పుడు మేము చూసినాం అందరం కలిసి కూరగాయలు అసలు అనుకోలేదమ్మా, ఇట్లా అనుకోలేదు అసలు. వీళ్ళందరూ ఎప్పటి నుంచి ఉన్నారు కదా అంటే చూడొచ్చు. అట్లా పిల్లలందరూ ఓపెన్ పార్ట్ చేస్తున్నారు. చిన్న పిల్లలందరూ పెద్ద పిల్లలందరూ ఓపెన్ గా చేస్తున్నారు.